Chota Chef. ప్రజెస్ లాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. ఏంటి నేను ఒక్కనే వచ్చా అనుకున్నారా? కాదు, నాతో కొత్త కొత్త రుచులు చూపించడానికి ఒక కొత్త అమ్మాయి వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ హాసిని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చోటా షెఫ్. నేను చెప్పేశాను నీ గురించి. ఓకే, నీ గురించి నువ్వు చెప్పడం వేరే, నా గురించి నేను చెప్పడం స్టైల్. సో ఈరోజు మనం ఏం రెసిపీ చేస్తున్నాం అంటే రోజు కొత్త కొత్త వెరైటీ చేస్తాం కదా, అలా ఈ రోజు మనమిద్దరం ఏం కొత్త రెసిపీ చేయబోతున్నాం. ఈ రోజు నేను వచ్చా కాబట్టి ఏదైనా వెరైటీ చేద్దాం. ఏ వెరైటీ చేద్దాం? నేను వచ్చాను కాబట్టి సరికొత్త వెరైటీ ఏం చేద్దామంటే ఫ్రైడ్ చపాతీ. ఫ్రైడ్ చపాతీ నాకు చాలా రోజుల నుంచి చపాతీ తినాలనుంది. ఎస్, ఈ రోజు ఏం చపాతీ తింటున్నా. ఎస్, తిందాం. సరే, ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు ఆడియన్స్ కి చూపించేద్దాం. చాట్ మసాలా, ఇంకా ఆయిల్, చపాతీ. హాసిని, మాకు కూడా ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్లో నేను చెప్తా చూడు. చపాతీ, ఆయిల్, ఉప్పు, కారం, చాట్ మసాలా అలా స్పీడ్గా చెప్పారు. అది మన కామెంట్. ఎస్ ఎస్, మేము ఇలా అని చెప్తాం. అంటే నా విధంగా మేము ఇలా చెప్తాం. సరే సార్, దాని ప్రొసీజర్ మేము చెప్పేస్తాం. అది ప్రొసీజర్ కాదురా, ప్రొసీజర్. ఓకేనా? ఓకే, తెలుసు, నాకు తెలుసు. దా, ముందు మనం చపాతీని కట్ చేసుకోవాలి. చపాతీలు ఉన్నాయి కదా, చపాతీ తిని. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఏమన్నా కోపంటే నేను అదిగా అసలు ఎంత కోపంతో చపాతీ తీసుకుని ఇలా చేయబెట్టి ఎలా కట్ చేయాలి మరి? అలాగే కట్ చేయాలి. యాక్చువల్లీ కట్ చేయి, నువ్వే కట్ చేయి. అవును, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, అవును. సో నీ గురించి ఆడియన్స్ కి చెప్తావా? నీ గురించి చెప్పాను నేను కూడా. నా పేరు హాసిని, నేను 6th క్లాస్. నేను నా స్కూల్ నేమ్ SRDG. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడికి రావడానికి. ఓకే, తినేం చేస్తున్నాడు చూడాలి నేను ఇప్పుడు. హాసిని, నేను బయోడేటా చెప్పమని చెప్పలేదు, నీ గురించి నువ్వు సెల్ఫ్ ఆడియన్స్ కి చెప్పమని చెప్పా. ఓకే ఓకే, నా పేరు హాసిని. నేను రోజు చోటా షెఫ్ చూస్తుంటాను, అందుకే నాకు కూడా అనిపించింది ఒక్కరోజు చోటా షెఫ్ రావాలి అని. అందుకని నేను వచ్చేసాను. బాగుంది, బాగానే చెప్పావు. నువ్వు రోజు చూస్తుంటావు కదా? ఎస్, చోటా షెఫ్. అవును. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోదాం. మెల్లికి కట్ చేయి. ఓకేనా? కట్టావు లేదా మెల్లికి కట్ చేస్తే? ఇటు నేను కట్ చేస్తాను. ఇలా కట్ చేయాలి. ఓకే ఓకే. టీచర్ మాకు ఇంకాస్త బాగా నేర్పిస్తాడు. టీచర్ మాకు రాదు. టీచర్ చూసి నేర్చుకోండి. ఓకేనా? హాసిని, నీ పేరు హాసిని కదా, ఎందుకని హాసిని అంటారు? అది స్టైల్ అమ్మా. ఓహో, తెలీదా నీకు? నాకు తెలియదు. గుర్రాన్ని తంటే అని వచ్చిందని తెలుసు కానీ ఇదేదో చాలా కొత్తగా ఉంది నువ్వు చెప్తున్నది. కాదు, ఇదొక స్టైల్ తెలుసా నీకు? స్టవ్ ఆన్ చేయాలి, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయి. ఓకే, ఆన్ చేస్తా. నాకెంత ఒక పాన్ తీసుకో. ఒక పానేగా? ఒకటే పాన్. మరి పాన్ పెట్టుకున్నాం కదా, ఇది కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ పీసెస్ అందులో వేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? రోజు నోట్ చేసుకున్నారుగా, అది నోడుతుందిగా, అది చూసి నెక్స్ట్ మనం ఇది వేసేసుకోవాలి. ఓకే, చేతు ఇంకా ఆపుతావా? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏ అంటే బి అండం అంతేనా నీకు తెలిసే? అదొక్క పంచేనా నీకు తెలుస్తుంది? కాదు, నా దగ్గర ఉన్న ఒకటే పంచ ఇంట్లో, అదే కట్టుకుంటాను. అయ్యో, ఆ పంచ కాదు, పంచేసావు కదా అప్పటి నుంచి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వేస్తూనే ఉన్నావు కదా అదే పంచ. నేను పంచ చెయ్యను, నేను కట్టుకుంటా. అయ్యో సరే, అది హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మనం పోసేసుకున్నాం కదా, కొంచెంసేపు హీట్ ఎక్కాలి. ఓకే, ఇది కాస్త హీట్ ఎక్కాలి. నేను హైలో పెడతా. పెట్టు. మరి అంత హైలో పెట్టు, కొంచెం హైలో పెట్టాను. ఓకే, ఇంత హైట్ ఓకేగా.
సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు పాప. ఏం చేయాలంటే మనం ఇందాక చపాతీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాం కదా. అవును, కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాం కదా. అది దాంట్లో వేసుకోవాలి. దాంట్లోనే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్న ఆయిల్ వేసుకోవాలి. కమ్ ఆన్. హే హే, స్లోగా 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 మీద పడుతుంది. అది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? అంత లోపల నువ్వు ఏం చేస్తావంటే నాకు ఒక పాట పాడవా ప్లీజ్? పొద్దున నేను వచ్చేటప్పుడు నేను ఒక పాట నేను ఒక కాళ్ళ ఆ పాట నీకోసం పాడతా. పాడు. కొత్త కొత్తగా ఉన్నది, ఇది డిఫరెంట్ గా ఉన్నది, ఎంత టేస్టీగా ఉండిద్దో టేస్ట్ చేస్తే తెలిసిద్ది. హాసిని నువ్వు ఆపేస్తే ఇంకా చాలా చాలా బాగుంటది. అది అవి వేడెక్కిపోయాయి కదా. ఇవి కాదు వేరేకే. అవి వేడెక్కిపోయాయి కదా. అలా కాదు పాప చెప్పాల్సింది, నేను చెప్తా. ఇది ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఆ ప్లేట్ లో తీసుకోవాలి. ఇలా చెప్పాలి. సీనియారిటీ అంటే ఇలా ఉండాలి. సీనియర్. ఓకే, ప్లేట్ తీసుకో. తొక్క. అబ్బా నాకు వచ్చు కాబట్టి నేను చేస్తా. బిస్కెట్ తీసుకోరా. తీసుకో, నువ్వే తీసుకో. అవి నేను నీకు పెడతాను. తీసుకే. ఇక్కడ పెట్టి పట్టుకో. ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మెల్లిగా పడిపోతాయి. మెల్లి కాదు. స్టవ్ ఆఫ్ చేయి. ఎంతసేపు పెడతావు అలా? అబ్బా ఆఫ్ చేయను. ఏ అంతే. స్టవ్ ఆఫ్ చేయడం కూడా రాదు. నాకెందుకు రాదు? ఒక చేత్తో ఇది పట్టుకున్నా, ఒక చేత్తో ఇది పట్టుకున్నా, దాన్ని ముక్కుతో ఆఫ్ చేయాలా? ఆఫ్ చేయొస్తే ఆఫ్ చేయి. నేను ఆఫ్ చేద్దాం చెప్పిండ్రా. అబ్బా సరే, ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ పొజిషన్ వచ్చాయి. నువ్వు ఫస్ట్ సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. ఈ సర్వింగ్ ప్లేట్ కాదులే, ప్లేట్. సరే, సర్వ్ చేయాలి. ఇంత ఓకే. ఇప్పుడు మనం దీని మీద ఉప్పు వేసేసుకోవాలి. అవును, ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు ఉప్పు వేసేసుకుంటున్నాం. కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నువ్వే కారం. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇంకా తీసుకున్నాయి. సీనియర్ అమ్మా చెప్పిన మాట తినాలి. తొక్క తోలు ఏంది? సీనియర్ అయితే ఏంది, జూనియర్ అయితే ఏంది, వచ్చినామా లేదా అంతే. అన్న నాకు ఒకసారి క్లోజ్ చేసుకో. పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్నా. రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. పిలిచింది ఓకే అయితే ఏంది? సరే, చాట్ మసాలా. నీకు తెలుసా అలా తింటారు ఎవరన్నా? నీకు తెలీదా? తెలీదు. చోటా చెఫ్ కి మెయిన్ రూల్ ఇది. వంట చేసేటప్పుడు దాంట్లో చాట్ మసాలా ఉందంటే ఇది రూల్. సరే, చాట్ మసాలా తినాలి రూల్. నువ్వు తిను, కలుపు. నువ్వు తీసుకుని తిను. తింటా. అర్రే అంతేంటి? అర్రే ఊరుకో. అది అంత తినాలి. ఎంత టేస్టీ ఉంది చాట్ మసాలా. కలుపు. కలుపుతా. ఏముంది నాకు చేతిలో, నేను కలుపుతా. కింద పడేసావు. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం సో ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మనం చెప్పేద్దాం. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు చపాతీ, కారం, ఉప్పు, చాట్ మసాలా, ఆయిల్. దాని ప్రొసీజర్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొసీజర్ ఒక ప్యాన్ ఫస్ట్ చపాతీ తీసుకొని కట్ చేయాలి ముక్కలు ముక్కలుగా. దాని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ చేయాలి. దాని తర్వాత హీట్ చేసిన తర్వాత చపాతీ పీసెస్ ని దాంట్లో వేయాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ లో పెట్టుకున్నాక ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకుని తినేస్తే యమ్మీ యమ్మీ ఫ్రైడ్ చపాతీ రెడీ అయిపోయింది. ఫ్రైడ్ చపాతీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి. అంటే చాలా తొందరగా అయిపోయిందా? సో నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. చెయ్యి.
చాలా క్రిస్పీగా టేస్టీగా కాస్త స్పైసీ చాట్ మసాలా బాగా తెలుస్తుంది ఇంకా చెప్పు. చాలా బాగుంది. నేను ఇంట్లో ట్రై చేసుకుని పక్కా అద్దరిపోయింది. ఆ చాట్ మసాలా, ఉప్పు, కారం మసాలా ఎంత బాగున్నాయో. నాకు ఇంకా తినాలనిపిస్తుంది, నేను తింటున్నా. ఓకే, కానీ నువ్వు కొత్తగా వచ్చినా కూడా చాలా బాగా చేసావు. సీనియర్ గా నేను చెప్తున్నా, చాలా బాగా చేసావు. నువ్వు నాతో ఫాలో అయిపోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు నాతో చేయొచ్చు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై. పాప, నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, నేను నేర్పిస్తా ఎండింగ్ ఎలా చెప్తారో చూడు. సో ఇదండి ఇవాళ చోటా చెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇలా చెప్పాలి, ఓకే? ఇద్దరం కలిసి చెప్దాం. సో ఇదండి ఇవాళ చోటా చెఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.